హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది వైజాగ్లో సెకండ్ డే అనమాట. ఇది రీక్రియేట్ చేశారు. ఈ ఫోటో అనేది ఒక 2021లోనో 22లోనో ఆ ఫోటో తీసారు. తర్వాత మళ్ళీ 2026లో మళ్ళీ అదే సేమ్ పొజిషన్లో ఫోటో అయితే తీసుకున్నారనమాట. ఇదేమో ఇక్కడ నైట్ 2:30 అవుతుంది. 2:30కి మధ్యలో లేచాను అనమాట. ఒకసారి చూద్దామని బీచ్లో ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఇంకా చాలామంది బీచ్లో తిరుగుతూనే ఉన్నారనమాట. అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది చూడండి, ఇక్కడ ఫ్యామిలీ ఉంది, అందరూ ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఉన్నారనమాట. అంత సేఫ్ ప్లేస్, గోవాతో పోలిస్తే చాలా సేఫ్ ప్లేస్ అనమాట ఇది. తర్వాత ఇది మార్నింగ్ ఉదయాన్నే చాలామంది వాకింగ్కి అయితే వస్తుంటారు. అక్కడ సైడ్కి స్టాల్స్ పెట్టారు కదా, అక్కడ కూడా మొత్తము ప్రోటీన్ ఫుడ్ అనమాట. మొత్తము నార్మల్గా ఉదయం జాగింగ్ చేసే వాళ్ళకి బాయిల్డ్ ఎగ్స్, బాయిల్డ్ వెజిటేబుల్స్ అవి తీసుకుంటారు కదా, అవే అమ్ముతూ ఉంటారు అక్కడ. మేము అమావాస్య ముందు వెళ్ళామన్నమాట. బీచ్లో అయితే వాటర్ చాలా అంటే చాలా ముందుకు వచ్చింది. అంతకుముందు అంత ముందుకు రాలేదన్నమాట. మేము 2 డేస్ అక్కడ అమావాస్య ముందు, మండే అమావాస్య అయితే, సాటర్డే రోజు, సండే రోజు అయితే ఇంకా చాలా ముందుకు వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ ముందు వరకు, అక్కడ వరకు వస్తూనే ఉందన్నమాట. అంతకుముందు వరకు నేను మా ఆయనకు చాలాసార్లు చెప్పిన, ఇక్కడ అమావాస్య టైంలో బీచ్లో వాటర్ వేవ్స్ అనేవి ముందుకు వస్తుందంట చాలా, అంటే ఆయన నమ్మలేదన్నమాట. ఈసారి కరెక్ట్ డైరెక్ట్గా ఆయన్నే చూసిండు కాబట్టి ఖచ్చితంగా నమ్మాల్సి వచ్చింది. చాలా ముందుకు వచ్చేస్తాం అనమాట. అక్కడ వాళ్ళు కూడా చాలామంది చెప్తుంటారు, అమావాస్య ముందు అలలు అయితే ఎక్కువ వస్తుంటాయి, అందుకని వాటర్లోకి ఎక్కువ లోతుకు వెళ్ళొద్దని చెప్పేసి. ఇక్కడైతే మేము మా రూమ్ నుంచి అయితే కిందికైతే వెళ్తున్నాము. సైడ్కి ఇంకో రూమ్ ఉంది కదా, అక్కడ ఇంకో రూమ్ అక్కడ ఉందన్నమాట. ఇక్కడ అందరినీ ఉండనివ్వరు. ఆ రూమ్లో ఇంకా 2 ఉన్నారు. ఈ రూమ్లో మేము 4 అనమాట. మా పెద్దోడు కూడా మా సాయి వాళ్ళతో పాటే పడుకొని ఉన్నాడు నైట్. ఇక్కడ ఉదయాన్నే బయటకైతే వెళ్తున్నాం అనమాట. 8:30 వరకు మా అక్కడ షిప్ యార్డ్ ఉంటుందని చెప్పినాను కదా, ఆ షిప్ యార్డ్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి ఈరోజు రూమ్లోనే కుకింగ్ చేద్దాం అనుకుంటున్నాము. నేను ఇంటి దగ్గర నుంచి అనుకుంటున్నాను అనమాట, ఒక కిచెన్ ఉన్న రూమ్ తీసుకుని ఉంటే ఒకరోజు మనమే అక్కడ కుకింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ రకరకాల ఫిషెస్, మనకు తెలిసినవి తెలియనివి అన్ని రకాల ఫిషెస్ అయితే అక్కడ దొరుకుతుంటాయి కదా, ఏవైనా సరే తెచ్చుకొని చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అందుకని తొందరగా ఫిష్ యార్డ్ దగ్గరికి వెళ్దాం, షిప్ యార్డ్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అనుకొని మేము వచ్చేసినాము. మా పెద్దోడేమో ఇంకా పడుకొని ఉన్నాడు అనమాట. అప్పటికే మేము కాల్ కూడా చేసినాము, అయినా సరే ఇంక అందరూ రెడీ అయ్యి ఉన్నారు. ఓన్లీ మా పెద్దోడు ఒకడు ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా వాడొక్కడు రెడీ అయిన తర్వాత మేము బయలుదేరినాం అనమాట. ఇదే అనమాట మొత్తము షిప్ యార్డ్. ఇక్కడ అన్ని రకాల చేపలు అయితే ఉంటాయి. ఇక్కడ మేము ఈ రొయ్యలు అయితే తీసుకుంటున్నాం అనమాట. ఆ అమ్మాయి వచ్చేసి వాటన్నిటికి కలిపి 1300 చెప్పింది. చాలా వరకు కొన్ని సముద్రం రొయ్యలు, కొన్ని చెరువు రొయ్యలు కూడా ఉంటాయంట. అక్కడ ఆమె దగ్గర ఉన్నవేమో సముద్రం రొయ్యలు. ఇంకా వాటిని తీసుకున్నాము. 1300కి తీసుకొని మొత్తం క్లీన్ చేస్తున్నాం అనమాట. క్లీన్ చేయడానికి 200, మొత్తం 1500 అయితే అయింది. అవి దాదాపు ఒక 2 kgs వరకు ఉన్నాయన్నమాట. అమ్మే వాళ్ళు కొందరు ఉంటారు, అమ్మిన తర్వాత వాటిని క్లీన్ చేయడానికి వేరే వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళు అమ్మిన వెంటనే వీళ్ళు తీసుకొచ్చుకొని క్లీన్ అయితే చేసిస్తుంటారు మనకి. ఇక్కడ క్లీన్ అయితే చేస్తున్నారు అనమాట. మేము వెళ్ళే వరకు ఆమె మధ్యలో పైన ఒకటి నరంలా ఉంటుంది కదా, అది తీయలేరు. మేము వెళ్ళిన తర్వాత అది కూడా తీయమని చెప్తే మళ్ళీ అది కూడా తీస్తుంది అనమాట, ఓపెన్ చేసిన దాంట్లోకి. వీటన్నిటిని ఓపెన్ చేయ వరకు దాదాపు ఒక 15-20 మినిట్స్ అయితే అయ్యింది. ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాము. అన్నీ కొత్తిమీర, పుదీనా, ఆనియన్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మాకు కొంచెం దగ్గరలో ఒక డీమార్ట్ ఉండే, డీమార్ట్ దగ్గరికి వెళ్ళి రైస్ అవన్నీ తెచ్చుకున్నాము. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ రైస్ అయితే పెట్టిన తర్వాత ఇవి అనమాట రొయ్యలన్నీ. వీటన్నిటిని క్లీన్ చేసి అయితే పెట్టుకునే ఇక్కడ అన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ 30-40 రూపీస్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చి, ఆయిల్ మిగిలినా సరే ఇంటికైతే తీసుకెళ్ళొచ్చు. ఎలాగో కార్లోనే వచ్చాం కదా, మిగిలినా సరే ప్రాబ్లం లేదు, తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నీ అయితే తీసుకొచ్చుకొని ఇక్కడ ఫస్ట్ రొయ్యల ఫ్రై అయితే చేస్తున్నా. ఒక్కొక్క దగ్గర కొంచెం సరిగ్గా క్లీన్ చేయలేదన్నమాట, మళ్ళీ వాటిని అయితే తీసేస్తున్నాను అనమాట. ఇక్కడ రూమ్లో అయితే నేను వంట చేస్తున్నా, వీళ్ళేమో టీవీ పెట్టుకొని చూస్తున్నారు అనమాట. రూమ్లో ఎలాగో టీవీ ఉంటుంది కాబట్టి
ఇక్కడే ఉందన్నమాట. మా సాయి వాళ్ళకి తీసుకున్నాం కదా రూమ్, ఆ రూమ్లో అయితే కిచెన్ ఉంది. మేము తీసుకున్న రూమ్లో అయితే కిచెన్ ఉండదన్నమాట. ఇక్కడే కిచెన్, అక్కడే బెడ్రూమ్. పైన ఇది పైకి వెళ్తే పైన కూడా సేమ్ ఫ్లోర్లో కిచెన్, హాల్, బెడ్రూమ్ లెక్క ఉంటుంది. ఇంకా చికెన్ ఫ్రై లాగా, గ్రేవీ కర్రీ లాగా చేయమని చెప్పారు. ఇంకా వాళ్ళు చికెన్ తీసుకురావడానికి అయితే బయటకు వెళ్ళారనమాట. అంతవరకు నేను రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసిన. ఇక్కడైతే ఫ్రాన్స్ అయితే ఫ్రై చేసేస్తున్నా. ఇంకా కొంచెం సేపటి తర్వాత చికెన్ కూడా తీసుకొచ్చారనమాట. కానీ చాలా దూరం వెళ్ళాల్సి వచ్చిందంట. అసలు ఈ బీచ్ రోడ్లో అయితే చికెన్ షాప్లో లేవంటే వాళ్ళది ఈ హోటల్ వాళ్ళది స్కూటీ ఏమో ఉంటే తీసుకొని అయితే వెళ్ళారు చికెన్ తీసుకురావడానికి. కానీ చాలా దూరం వెళ్ళాల్సి వచ్చిందంట. ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారు, అది కూడా స్టవ్ పై పెట్టేసిన. కానీ చాలా చాలా పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేసారు. ఇంకా తర్వాత మనం ఏం చేయలేము కదా, అది అలాగే పెట్టేసిన అనమాట. ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయింది. రైస్ చాలా బాగున్నాయన్నమాట. అవి మేము 3 kgs 4 kgs తీసుకొచ్చిండు. ఒకటే రోజుకు అన్నీ తీసుకున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ మేము మా రూమ్ సైడ్ వచ్చినాము. పై ఫ్లోర్లో అనమాట. ఇది పూరా టెర్రస్ పైనుంచి బీచ్ అంతా కనిపిస్తుంది చూడండి. అక్కడ బోట్ అంటున్న సముద్రం మధ్యలో బోట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇది అక్కడ వరకు లాస్ట్ చాలా 10xలో జూమ్ చేసి చూపిస్తున్నాయి ఇక్కడ. ఇది సాటర్డే రోజు అనమాట. సాటర్డే రోజు ఫుల్ రష్ ఉంది. ఇంకా సండే రోజు ఇంకా ఎక్కువ ఉంటుందంట. మేము సండే రోజు మార్నింగే బయలుదేరినాం అక్కడ నుంచి. ఆ రోజు ఇంకా ఉండాల్సి ఉండే కానీ ఇంకా వచ్చేసినాము. పిల్లలకి స్కూల్ ఓపెన్ అవుతున్నాయి కదా అనేసి. ఎప్పుడూ ఫుల్ రష్తోనే ఉంటుందంట ఇక్కడ. ఇంకా సాటర్డే సండే ఇంకా వీకెండ్స్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా చూడండి, సముద్రం మధ్యలో చిన్న బోట్లో వెళ్తున్నారు. అందులో ఎంతమంది ఉన్నదని క్లారిటీగా కనిపించట్లే అంత జూమ్ చేసినా కానీ. ఇంకా ఇక్కడ నుంచి మేము పక్కన మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈవినింగ్ టైంలో వెళ్ళేటప్పుడు ఇక్కడ KFC ఉండే అనమాట. KFC ఉంటే ఇక్కడికైతే వచ్చినాము. మామూలుగా ఇక్కడ కూర్చున్న తర్వాత మేము చూడలేదన్నమాట. ఇక్కడ టేబుల్స్ పైన చూసారు కదా, ఇది ఛార్జింగ్ పాయింట్ అనమాట. నేను మామూలుగా ఇట్లా ఫోన్ పెట్టి చూస్తే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. బాగుంది ఇది ఐడియా. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అంతసేపు KFCలో ఉండొచ్చు. వాళ్ళకు కూడా బిజినెస్ అయితే రన్ అవుతుంది కదా. అంటే ఈ ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా బాగుంది. ఓన్లీ 39 రూపీస్ ఉంది. అంతకుముందు రోజు నైట్ మా పిల్లలు అందరూ తిన్నారనమాట. అది నచ్చి మళ్ళీ సెకండ్ టైం వచ్చినాం అనమాట. ఇప్పుడు ఇక్కడికి దగ్గరే కాబట్టి ఇంకా నడుచుకుంటూ అయితే వచ్చేసాము. అక్కడ నుంచి మేము బీచ్లో కూడా టైం గడిచేసి చాలా కాస్ట్లీగా అలాగే బీచ్లో నుంచి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ లైవ్ డ్రాయింగ్ అయితే వేస్తుంది ఒక అతను. సేమ్ వస్తుందా లేదా అనేది చూడాలి. తెలుస్తుంది. ఆల్మోస్ట్ దగ్గరగానే వచ్చింది. అది కొంచెం స్మైలీ ఫేస్ తీస్తే మొహమ్మద్ టైప్లో షేప్స్ అయితే ముడతపట్టిన టైప్లలో అది వెళ్తుంది కదా. నార్మల్గా पर्यावरण అక్కడ నుంచి బయటకు వచ్చి కొంచెం దూరం వెళ్ళేసరికి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుందంట. అందులో కావాలనుకుంటే మనం వాళ్ళ ఎవరిని అడగలేదు, మన ఇష్టం. పిల్లల ఫొటోస్ తీసుకున్నారు. సేమ్ స్టాచ్యూ లాగా ఉంటుందన్నమాట. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇంకా ముందు ఇది మ్యాగ్నెట్స్ అనమాట. మన ఫొటోస్ పెట్టి మ్యాగ్నెట్ లాగా అప్పటికప్పుడే మన కళ్ళ ఎదురుగానే మనకు చేసి ఇస్తుంటారు అనమాట. వీటిని వచ్చేసి వీళ్ళకి నార్మల్ డేస్లలో ఆఫీస్కి వెళ్తుంటారంటే సాటర్డే సండే మాత్రం ఇక్కడ ఇది పార్ట్ టైం జాబ్
ఈ మ్యాగ్నెట్స్ అయితే అప్పటికప్పుడు రెడీ చేసి ఇస్తారంట. ఇక్కడ సిస్టమ్ అయితే ఉంటుంది. దానిలో నుంచి వాళ్ళు ఇంకా చేసి అయితే ఇస్తున్నారు. నేనైతే 3 ఫొటోస్ అయితే మ్యాగ్నెట్స్ అయితే చేయించుకున్నాను. బీచ్లో దిగిన ఫొటోస్ అయితే ఉంటాయి. వాటిని అయితే అక్కడ చూసినారు కదా, ఆ 3 ఫొటోస్, ఒక గ్రూప్ ఫోటో, ఒకటి సింగిల్ ఫోటో, ఇంకొకటి మా ఇద్దరిది అనమాట, నాది మా హస్బెండ్ది. అలా 3 ఫొటోస్ ఏమో మ్యాగ్నెట్ అయితే చేయించుకున్నాము. వీళ్ళవి మామూలుగా ఫంక్షన్స్ ఏమైనా పార్టీస్ ఉంటే కూడా రిటర్న్ గిఫ్ట్లో ఇవ్వాలంటే కూడా వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళు వచ్చి మనకు అంటే 100 మ్యాగ్నెట్స్కి ఇంత కాస్ట్, 200 అయితే ఇంత అనేది ఉంటుందన్నమాట. లాస్ట్కు 10 20 ఇంకా ఎక్స్ట్రా అయితే మనకు చేసిస్తారంట ఫ్రీగా. వీళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుందంటే చుట్టుపక్కల మనకి ఇక్కడ హైదరాబాద్ వరకు రాలేదంట. అక్కడ ఆంధ్రలో అయితే చుట్టుపక్కల ఎక్కడైనా సరే వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు వచ్చి చేసి వెళ్తారంట. ఫొటోస్ కూడా వాళ్ళు తీస్తారంట. వాళ్ళైతే చెప్పారు. మనకి ఇక్కడ హైదరాబాద్ సర్వీస్ ఉందంటే అంత దూరం లేదు, ఓన్లీ ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ ఖర్చు అవుతుంది కదా అనేసి అంత దూరం అయితే రామని చెప్పేది అనమాట. మ్యాగ్నెట్ తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. ఒక్కరోజు దాదాపు ఒక 15,000 స్టెప్స్ అయితే వాకింగ్ అయితే అవుతుంది అనమాట. ఇలా డైలీ మార్నింగ్ వాకింగ్ చేస్తే హెల్త్ కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి.